క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతూ మీరు కనుక స్పాన్ ఆఫ్ 3 to 6 monthsలో ఒక 5 to 6 kgs కనుక వెయిట్ డ్రాప్ అయితే అసలు ఎందుకు అయింది, అసలు అలాంటిది అయినప్పుడు మనం డైట్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనేదే ఈ వీడియోలో చెక్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు. ఐఎమ్ దీపికా శర్మ, సర్టిఫైడ్ డైటీషియన్, నెఫ్రాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైతే ఎలాంటి ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్ లేకుండా బరువు తగ్గుతారో అది మీకు ఫ్యాట్ లాస్ అవ్వదు, అది మీ మజిల్ వేస్టింగ్ అంటాం. అంటే మీ మజిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి మజిల్ వేస్టింగ్ అప్పుడు మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఊరికే వీక్నెస్ వస్తుంది, టయర్డ్నెస్ అనిపిస్తుంది, మనకి ఏది తినాలనిపించదు, ఒక్కోసారి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కూడా మనకు కనిపిస్తాయి. మరి దీనికి డైటరీ చేంజెస్ ఏం చేయాలి అంటే, మీరు మీ సీకేడీ స్టేజ్ ప్రకారం మీరు తీసుకోవాల్సిన ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఎవ్రీడే ప్రోటీన్ ఇంటేక్ మనకు అది కంప్లీట్ అమైనో యాసిడ్స్ ఉండేలా, అంటే కంప్లీట్ ప్రోటీన్ ఉండేలాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మీ ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా మీట్ అవ్వలేకపోతే, ఎవ్రీడే ప్రోటీన్ తీసుకోలేకపోతే, మీరు మీ నెక్స్ట్ కన్సల్టేషన్లో మీ డాక్టర్ని కిడ్నీ ఫ్రెండ్లీ ప్రోటీన్ సప్లిమెంట్ గురించి అడగచ్చు. ఆ ప్రోటీన్ సప్లిమెంట్లో ఏంటంటే మనకు అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ ప్రోటీన్ సప్లిమెంట్ తాగుతారో అందులో అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉన్నప్పుడు మీకు ఏంటంటే వీక్నెస్, టయర్డ్నెస్ అనేది గ్రాడ్యువల్గా కంట్రోల్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మీ బ్లడ్ రిపోర్ట్స్లో సీరం ఆల్బుమిన్ అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మీ బాడీ అనేది ఇన్ఫ్లమేషన్ ఫైట్ చేస్తుంది. సో మీరు మీ డైట్లో మల్టీవైటమిన్ సప్లిమెంట్ అండ్ మీ ఆహారం ద్వారా ఒమేగా 3 అండ్ వైటమిన్ ఈ తీసుకునేలా చూడాలి. మీకు ఇన్ఫ్లమేషన్ ఉండి ఎలాంటి ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకున్నా సరే అది వెయిట్ అనేది గెయిన్ అవ్వదు. అంటే మీకు ఈ తెలియని వీక్నెస్, టయర్డ్నెస్, ఇన్ఫ్లమేషన్ ఉన్నంత వరకు మీరు ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు ఒక్కొక్కసారి. సో ఫస్ట్ మీరు మీ ఇన్ఫ్లమేషన్ మీద ఫైట్ చేయాల్సి ఉంటుంది.